నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తో వచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ బెంజ్ సర్కిల్ కి దగ్గరలో ఉన్న కానూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అండి. మనకి కానూరులో ఉన్న కామాయతోపు రోడ్డు దగ్గర నుంచి జస్ట్ 50 మీటర్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వివరాల గురించి చెప్పే ముందు చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. కానూరు దగ్గర మనకి హాస్పిటల్స్ కానీ, టైమ్స్ హాస్పిటల్ కానీ, స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ మల్టిపుల్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. స్కూల్స్ విషయానికి వస్తే మనకి నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బ్లూమింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్, కెనడీ పబ్లిక్ స్కూల్. స్కూల్స్ విషయానికి వస్తే దాదాపు మోర్ దెన్ 10 స్కూల్స్ వరకు ఇక్కడ ఉన్నాయండి. అలాగే మనకి షాపింగ్ మాల్స్ గురించి మాట్లాడితే, షాపింగ్ మాల్స్ వచ్చేసి మనకి ఫర్నిచర్ షాప్స్ దగ్గర నుంచి, అలాగే డ్రెస్ షోరూమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇది కానూరు ఏరియాలోనే ఒక ప్రైమ్ లొకేషన్ అండి. ఇప్పుడు మనం ఉన్నది కామాయతోపు రోడ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అటు సైడ్. ఇక్కడ నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లో మీకు అక్కడ మెడ్ప్లస్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, మెడికల్ షాప్, బస్సు వెళ్తుంది. అదే రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. ఆ మెయిన్ రోడ్డు ఉండేది 100 ఫీట్ రోడ్డు. మనకు కనిపిస్తున్న హౌసెస్ కూడా చూడండి ఒకసారి. అపార్ట్మెంట్ లో ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని బాగా ప్రైమ్ లొకేషన్ ఇది. అలాగే ఇటు సైడ్ చూడండి, మనకి అక్కడ కూడా మీకు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తాయి, క్లాస్ గా ఉండేవి అన్ని. ఈ ఏరియాలో మనకి ఒక 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 రీసేల్ హౌస్ అండి. మనకి ఆ ఇల్లు చూపించే ముందు మన రోడ్డు చూద్దాం ఫస్ట్. ఇది 33 అడుగుల రోడ్డు అండి. ఇది మీకు కనిపిస్తుంది. ఈ గోడ దగ్గర నుంచి ఆ గోడ వరకు ఉంటుంది. 33 ఫీట్ రోడ్ ఇది. ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి బందర్ రోడ్డు హైవే వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1/2 కిలోమీటర్ ఉంటుందండి. మనకి విజయవాడ బందర్ వెళ్ళే హైవే వచ్చి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనకి బెంజ్ సర్కిల్ 5 మినిట్స్ ట్రావెల్ అండి. బెంజ్ సర్కిల్ ఇక్కడ నుంచి. అలాగే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి నిడమానూరు, ఇక్కడ నుంచి నిడమానూరు వెళ్ళి నిడమానూరు నుంచి మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం. మీకు చూపించే ప్రాపర్టీ ఇదేనండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ కనిపిస్తుంది. G+1 ప్రాపర్టీ. మన ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూపిస్తామండి. ఇవన్నీ ప్రాపర్టీ ఇదేనండి. G+1 ప్రాపర్టీ 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ అండి ఇది. మనకి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి వెడల్పు 33 వస్తుందండి, లోతు వచ్చి 36 వస్తుంది. 33, 36 నార్త్ ఫేసింగ్ అండి. G+1 హౌస్ వచ్చేసి 25 ఇయర్స్ ఓల్డ్ అండి ఇది. ఇక్కడ ఈ లేఅవుట్ వేసినప్పుడు కట్టిన హౌస్ అండి ఇది. ఇప్పుడు మనకి ఈ హౌస్ నుంచి మనకి దాదాపు 25,000 రూపాయలు రెంట్లు వస్తాయండి ప్రస్తుతానికి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్ లో మనం ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, లేదంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. 133 గజాల్లో మంచి కొలతలతో నార్త్ ఫేసింగ్ లో వచ్చిందండి. సరౌండింగ్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను, ఇంకొకసారి చూడండి. మొత్తం హౌసెస్ అన్ని చాలా క్లాస్ ఏరియా అండి, ప్రైమ్ లొకేషన్ మొత్తం. ఈ ప్రాపర్టీ కొనుక్కొని రెంట్లకి ఇచ్చుకున్న వాళ్ళు రెంట్లకి ఇచ్చుకోవచ్చు అండి. లేదంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే మనం హౌస్ డెమాలిష్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇక ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,30,00,000 చెప్తున్నారండి. 1,30,00,000 రూపాయలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్. నెగోషియబుల్. మనకి 100 మీటర్స్ లో మనకి ఆ రత్నదీప్ సూపర్ మార్కెట్ కానీ, పక్కన ఉన్న మనకి ముత్తూట్ ఫైనాన్స్, అలాగే మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, కెనడీ పబ్లిక్ స్కూల్, చైతన్య స్కూల్స్, నారాయణ స్కూల్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే మన శివ ప్రాపర్టీస్ ఛానల్కి సంప్రదించగలరు. కేవలం ఇంట్రెస్టెడ్ పార్టీస్ మాత్రమే మాకు కాంటాక్ట్ చేయండి, టైంపాస్కి కాల్ చేయొద్దండి. ప్రాపర్టీకి సైట్ వైజ్ ఛార్జెస్ ఉంటాయండి. కేవలం జెన్యూన్ బయర్స్ ఐడెంటిఫై చేయడం కోసం మేము సైట్ వైజ్ ఛార్జెస్ పెట్టామండి. ఈ సైట్ వైజ్ ఛార్జెస్ కూడా మీరు ఇచ్చే కమిషన్లో డిడక్ట్ చేయబడుతుంది, గమనించగలరు. మన ఛానల్ ద్వారా మేము ఫైనాన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సేల్ డీడ్ల మీద, అది కూడా గమనించండి. అంతేకాకుండా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.